ఢిల్లీలోనే తేల్చుకుంటాం. బీసీ రిజర్వేషన్లపై మంత్రివర్గ సమావేశాల్లో నిర్ణయం. ఆగస్టు 5, 6, 7 తేదీల్లో ఆందోళనకు కార్యాచరణ. అస్థినాకు వెళ్లనున్న సీఎం, మంత్రులు, కాంగ్రెస్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలు. రాష్ట్ర స్థానిక సంస్థల ఎన్నికల బీసీలకు 42% రిజర్వేషన్లపై ఢిల్లీలోనే తేల్చుకోవాలని మంత్రివర్గం నిర్ణయించింది. నేను ముందు నుంచి కూడా చెప్తా ఉన్నా, బీసీ రిజర్వేషన్లకు సంబంధించిన దాని మీద ఈ కాంగ్రెస్ పార్టీకి ఎలాంటి చిత్తశుద్ధి అయితే లేదు. చిత్తశుద్ధి లేదు. కేంద్రం మీద గట్టిగా కొట్లాడే ఒక ఏమంటారు, ఒక నిర్ణయం లేదు. ప్రధానంగా అఖిలపక్షాన్ని తీసుకుపోవాలి, వివిధ పార్టీలకు సంబంధించినటువంటి బీసీ నేతలను తీసుకుపోవాలి, అన్ని పార్టీలను కలుపుకొని పోవాలి, ముఖ్యంగా బీజేపీపై ఒత్తిడి తీసుకొని రావాలి. ఎందుకంటే అసలు రిజర్వేషన్ల వ్యవస్థనే రద్దు చేద్దామని చూసి కేంద్ర ప్రభుత్వం ఈరోజు చర్యలు తీసుకుంటున్న నేపథ్యంలో అసలు 42% బీసీ రిజర్వేషన్ల కోసం ఈ కాంగ్రెస్ పార్టీ పోయి ప్రధాన ప్రతిపక్షంగా పోయి ఆడ చేస్తే ఏముండదు. పార్లమెంటు నడుస్తుంది, పార్లమెంట్లో కూడా దుమ్మెత్తిపోయాల్సిన అవసరం ఉంటుంది. పార్లమెంట్లో పెద్ద ఎత్తున బీసీ తెలంగాణకు సంబంధించిన 42% రిజర్వేషన్ల మీద ఎంపీలు కొట్లాడాల్సిన అవసరం ఉంటుంది. ఇటు బీజేపీకి సంబంధించిన ఎంపీలు కూడా 3-4 బీసీలు ఉన్నారు, దాంట్లో కూడా వాళ్ళు కూడా ఈరోజు బీసీ రిజర్వేషన్ల మీద మాట్లాడాల్సిన ఉంటుంది. కానీ ఈ మంత్రులు వీళ్ళని హస్తినాకు తీసుకొని పోయి జంతర్ మంతర్ దగ్గర ఏదో చిందరవందర చేసి వస్తాం, లేకపోతే బీసీ రిజర్వేషన్లు తీసుకొని వస్తామంటే మాత్రం వర్కౌట్ అయితే కాదు. ఇందుకోసం సీఎం, మంత్రులు, కాంగ్రెస్ పార్టీకి చెందిన ఎమ్మెల్యేలు, ఎంపీలందరూ ఆగస్టు 5, 6, 7 తేదీల్లో ఢిల్లీకి వెళ్లాలని తీర్మానించింది. రాష్ట్రపతిని కలిసి బిల్లుల ఆమోదం కోసం విజ్ఞప్తి చేయాలని, సానుకూల స్పందన రాకుంటే కాంగ్రెస్, ఇండియా కూటమి ఎంపీలతో కలిసి ఆందోళన కార్యక్రమాలు చేపట్టాలని కార్యాచరణ సిద్ధం చేసింది. సోమవారం జరిగిన మంత్రివర్గ సమావేశ వివరాలను మంత్రి పొన్నం ప్రభాకర్, వాగిడి శ్రీహరి, కొండా సురేఖ వెల్లడించారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో నిర్వహించాలని, బీసీలకు ఉద్యోగాల్లో రిజర్వేషన్లు కల్పించాలని ప్రభుత్వం చిత్తశుద్ధితో ఉందని పేర్కొన్నారు. అసలు చిత్తశుద్ధితో ఉంటే ఇట్లాగా చేయాల్సిందని చెప్పేసి అఖిల పక్షాన్ని తీసుకొని పోవాల్సిన అవసరం ఉంటుంది, బీసీ మేధావులను తీసుకొని పోవాల్సిన అవసరం ఉంటుంది, బీసీ సంఘ నాయకులను తీసుకొని పోవాల్సిన అవసరం ఉంటుంది. వీళ్ళందరినీ కలిపి ఈరోజు తెలంగాణలో ఉన్నటువంటి 50% పైగా ఉన్న బీసీలకు సంబంధించిన ప్రతినిధులు, ప్రజాప్రతినిధులు, తర్వాత మేధావులు, ఆ తర్వాత బ్యూరోక్రాట్స్, ఆ తర్వాత ఉన్నత అధికారులుగా రిటైర్ అయిన వాళ్ళని కూడా తీసుకొని కలుపుకొని పోవాల్సిన అవసరం ఉంటుంది. వాళ్ళందరినీ కూడా మాజీ ప్రజాప్రతినిధులు వీళ్ళందరూ కూడా తీసుకొని ఈరోజు ఢిల్లీకి వెళ్ళి కేంద్రం మీద, బీజేపీ ప్రభుత్వం మీద తీవ్ర స్థాయిలో ఒత్తిడి తీసుకొని రావాల్సిన అవసరం ఉంటుంది. కానీ ఏదో మొత్తం మేమే చేస్తామని చెప్పేసి ఇచ్చిన గ్యారంటీని కూడా అమలు చేయలేనంత దీనస్థితిలో ఈరోజు ఈ ప్రభుత్వం కొట్టుమిట్టాడుతుంది. ఇప్పటికే ఓ వైపు స్థానిక సంస్థల ఎలక్షన్ల కోసం అక్కడ గ్రామాలు అయితే చాలా ఇబ్బందులు పడుతున్నటువంటి పరిస్థితి, పారిశుద్ధం పడకేసింది, అధికారుల మీద నడుస్తూ ఉంది. ఓ పాలకవర్గం లేకపోవడం వల్ల చాలా ఇబ్బందులకు గురవుతున్నటువంటి పరిస్థితి ఈరోజు గ్రామాల్లో కనపడతా ఉంది. ఇది చూసినా కూడా దగ్గర దగ్గర 17-18 నెలలు ఆల్మోస్ట్ ఈరోజు ఒక చరిత్రలో ఇన్ని నెలల పాటు గ్రామాలకు సంబంధించిన సర్పంచులు లేకపోవడం, ఒక పాలక వర్గం లేకపోవడం అనేది, కనీసం ఎన్నికలు నిర్వహించాలనే సోయి కూడా లేకపోవడం ఈ కాంగ్రెస్ పార్టీ చేస్తున్నటువంటి ఒక దుశ్చర్యలో భాగమని చెప్పుకోవచ్చు. బీసీలను మోసం చేసే కుట్ర అని చెప్పుకోవచ్చు. ఇచ్చిన ఏదైతే కామారెడ్డి బీసీ డిక్లరేషన్కి తూట్లు పొడిచేందుకు, లేకపోతే ఆ డిక్లరేషన్ నుంచి తప్పించుకునేందుకు కేంద్రం మీదనో లేకపోతే ఇంకోరి మీదనో నెపం నెట్టేసే కార్యక్రమం జరుగుతూ ఉంది. ఏదో ఆర్డినెన్స్ అని చెప్పింది, ఆర్డినెన్స్ కూడా ఇంతవరకు దానికి అసలు ఏంది ఏం కథ అని చెప్పేసి గవర్నర్ తీవ్రస్థాయిలో అది నా పరిధిలో లేదని చెప్పేసి కూడా అన్నటువంటి మాట. ఈరోజు బీసీ నుంచి వస్తున్నటువంటి తీవ్ర వ్యతిరేకతను తప్పించుకునేందుకు, ఆ వ్యతిరేకతలో భాగంగా వాళ్ళ నుంచి మేము బీసీ కామారెడ్డి డిక్లరేషన్ నుంచి ఎట్లా తప్పించుకోవాలనే ఉద్దేశంతో ఇట్లాంటి ఏదో ప్రయోజనాలు చేస్తూ ఢిల్లీ అని చెప్పేసి అక్కడిక్కడ అని చెప్పేసి ప్రయత్నం చేస్తున్నారు. కానీ ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ బీసీల ద్రోహి. ఇప్పుడైనా ఇంకా 10 ఏళ్ళైనా ఎట్టి పరిస్థితుల్లో 42% రిజర్వేషన్లు అమలు కాదు. ఒకవేళ 42% రిజర్వేషన్లు కనుక కాంగ్రెస్ పార్టీ చేస్తే ఇక అంతకంటే సంతోషించాల్సిన అవసరం లేదు. కానీ ఇప్పుడున్న పరిస్థితుల్లో ఎట్టి పరిస్థితుల్లో జరగదు. స్థానిక ఎలక్షన్లు కూడా గుర్తుపెట్టుకోండి, ఇప్పుడు అంతలో జరిగే పరిస్థితి లేదు.